బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అనుగ్రహ భాషణం విశేష పూజల్లో పాల్గొన్నారు. గురు చరణ సన్నిధి, భగవంతుడి పాద సేవ అనేది ఎప్పుడు కావాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే జన్మ ధన్యమయ్యేది. దానికన్నా వేరేదేమీ లేదు. ఇక్కడ చేసేది కానీ తీసుకెళ్ళేది కానీ ఏమీ లేదు. మనం వచ్చింది అందుకోసం, మనం వెళ్ళేది కూడా అందుకోసం. అలా ఈ స్వామి సేవ చేసుకుని స్వామిలోనే కలిసిపోయారు హరిబాబు గారు. మంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో మైసూరుకి అప్పుడు ఫోన్ వచ్చి చెప్పారు, మన సత్యం గారు ఇట్లా హరిబాబు గారు కాలం చేశారు. కాలం చేయలేదు, కాల పురుషుల్లోనే కలిసిపోయారు ఆయన అని అప్పుడు ఆ సందర్భంగా గుర్తు చేశారు. స్వామీజీ వారు కూడా ఈ క్షేత్రాన్ని ఎలా ఉంది ఏమిటి అని ఎప్పుడు కనుక్కుంటూ ఉంటారు. అటువంటి ఈ క్షేత్రం స్వామీజీ వారి ఆశీస్సులతో జరిగేటువంటి ఈ క్షేత్రం. అప్పుడప్పుడు సత్యం గారు కూడా ఈ కైంకర్యాలు ఎలా జరుగుతున్నాయి స్వామి సన్నిధిలో, వచ్చిన భక్తులకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఆ భక్తులకి సరిగ్గా పూజలు అవన్నీ కూడా జరుగుతున్నాయా లేదా ఇవన్నీ కనుక్కుంటూ ఆశ్రమానికి కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి వార్తలు రిపోర్ట్ అంతా కూడా పంపిస్తూ ఉంటారు. కనుక స్వామిజీ వారి ప్రత్యక్ష పరోక్ష సన్నిధి ఎప్పుడూ మన బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఉంటుంది అనే నమ్మకంతో మీరందరూ కూడా ఉంటుంది. అదే నమ్మకంతో స్వామిని సేవించుకోండి. గోవింద 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 అంటే ఆ స్వామి మీ కష్టాలను తీరుస్తాడు. అటువంటి ఆ స్వామిని నిరంతరంగా వేడుకోండి. కోరికలు ఉన్నప్పుడు మాత్రమే కాదు, అసలు కష్టాలే రాకుండా ఉండాలి అంటే ఆ స్వామిని వేడుతూ ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు వేడటం ఎందుకు? కష్టాలే రాకుండా ఉండాలి అంటే సుఖాల్లో ఉన్నప్పుడు వెంటనే సరిపోతుంది, కష్టాలే రాకుండా. అందువల్ల ఒకవేళ వచ్చినా కూడా తట్టుకునే శక్తిని, ఆ బుద్ధిని, అచంచలమైన భక్తి, కదిలిపోని భక్తిని మాకు అనుగ్రహించు. ఆయుష్ని, సంపదని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కూడా ఆ స్వామి అనుగ్రహించాలి అని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ, ఇక మచిలీపట్నంలో బృందావన వృద్ధాశ్రమంలో కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడికి పరిగెత్తాల్సింది 10:30కే అక్కడ వస్తానని చెప్పాను. కానీ బంటుమిల్లి కోసం అది కొంచెం ఆలస్యమైనా పర్వాలేదని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్తూ నేను కూడా వారి కుటుంబం వారు అందరూ కూడా స్వామిజీ ఇక్కడికి రావాలి అని నిన్న మంగినపూడి వచ్చి ఆహ్వానం చేయటం, నా ప్రసాద్ గారు విశేషంగా ఆయన సేవ, ఆయన సేవ ఎప్పుడు మర్చిపోలేము. మంగినపూడి కానీ, మచిలీపట్నానికి కానీ, మైసూరు వాలంటీర్స్ని తయారు చేయడంలో కానీ ఆయన సేవ అనన్యమైన సేవ. ఆయన కూడా నిన్న వచ్చి పిలవటం, సరే ముందు ఇక్కడికి వచ్చే కార్యక్రమం లేకపోయినా కూడా మీరందరూ పిలుస్తూ ఉన్నారు, వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నారని చెప్పి ఈరోజు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను బంటుమిల్లికి. ఈ క్షేత్రంలో చూడటం సంతోషం. మీరందరూ ఈ క్షేత్రానికి వచ్చి సేవ చేసుకుంటూ ఉండండి. పేరులోనే ఉన్నట్టుగా బంటు అంటే ఎవరు? బాగా సేవ చేసుకోండి. ఇక్కడ కార్యవర్గం వారు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న భక్తులు కావచ్చు, మీరందరూ కూడా స్వామి సన్నిధిలో విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. నామలేఖనం కూడా బాగా చేసుకోండి. అప్పుడప్పుడు కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ సామాజికంగా కూడా చుట్టుపక్కల ఎవరైతే కష్టాల్లో ఉన్నవారు ఉన్నారో వారిని కూడా తెలుసుకొని దేవాలయం ద్వారా మనం వారికి సహాయం చేయాలి. అప్పుడే ఈ మతాంతరాలు ఇవన్నీ కూడా ఆగేది. మతాంతరం అవుతోంది ఎక్కువగా ముఖ్య మాటలు మాట్లాడితే ఏమి ప్రయోజనం లేదు. వారికి ఏదైనా మన వంతు సహాయం, సేవ కూడా మనం చేయాలి. చేసినప్పుడే వారు ధర్మంలో ఉంటారు. ఆ ధర్మంలో ఉండే రకంగా చేయటమే మన బాధ్యత. ధర్మం కోసం బతకటమే మన జీవితం.
అలా మీరందరూ కూడా ఉంటారు. మీకందరికీ ఆ ధర్మ స్వామి ఆలయానికి రావాలని చెప్పి పూజ్య గురుదేవులు శ్రీ స్వామిజీ వారి ఆప్త భక్తులు మన హరిబాబు గారు ఎప్పుడూ పిలుస్తూ ఉండేవారు. స్వామిజీ వారిని కూడా ఎన్నోసార్లు ఆహ్వానం చేశారు. వారి ప్రార్థన మేరకు అప్పుడు ప్రతిష్ఠ అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. 2016లో విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు జరిగాయి. ఆ రోజులన్నీ ఇప్పుడు నాకు మళ్ళీ గుర్తొస్తున్నాయి. మళ్ళీ ఈరోజు ఈ మాఘమాసంలో హరిబాబు గారి ఇందాక చెప్పినట్లు సంక్రాంతి ముందు వచ్చారు, సంక్రాంతి తరువాత వచ్చారు. అందుకని అందరం భక్తిగా అడుగుదాం శ్రీ స్వామీజీ వారిని. ఎప్పుడు ఈ యాత్రలో ఇటువైపు ఈ ప్రాంతానికి వచ్చినా సరే, ఎందుకంటే స్వామీజీ వారి మనసులో ఈ క్షేత్రం మీద ఎంత ప్రేమ ఉంది అనేది మా అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మేము పక్కన ఉండేవాళ్ళం కాబట్టి మాకు తెలుస్తుంది. అడగగానే వెంటనే వచ్చేసారు శ్రీ స్వామీజీ. అంటే అంత ప్రేమ. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న కైంకర్యాలు ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా వాళ్ళు చేస్తున్నారు. సచ్చిదానంద స్వామి వారిని ఇక్కడి నుంచే మనసులో ప్రార్థన చేసుకుంటూ బంటుమిల్లి క్షేత్రం, వెంకటేశ్వర స్వామి క్షేత్రం, ఇక్కడికి రావటం ఇది రెండవసారి అయినా కూడా మానసికంగా మనస్సంతా ఇక్కడే ఉంటుంది ఎప్పుడు. అటువంటి క్షేత్రం బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం. చెప్పండి అందరూ. బంటుమిల్లి నివాసాయ భవభీతి నివారిణే భవభీతి నివారిణే భక్తరక్షా సుదీక్షాయ వెంకటేశాయ మంగళం వెంకటేశాయ వందనం. బంటుమిల్లి సంక్రాంతి తరువాత అప్పుడు 2016 జనవరి 12 సంక్రాంతి ముందు రోజు. ఆ రోజున బయలుదేరి వయా బాదంపూడి పిఠాపురం వెళ్ళడం జరిగింది. సంక్రాంతి ముందు వచ్చారు, ఇప్పుడు సంక్రాంతి తర్వాత వచ్చారు. ఇక మిగిలింది ఏంటో తెలుసా మీకు? సంక్రాంతి సమయంలో రావడమే. మనందరితోనూ సంక్రాంతి సమయంలో కూడా శ్రీ స్వామీజీ వారు ఒకసారి అనుగ్రహించాలి. ఆత్మశక్తి, మనశ్శక్తి, బుద్ధిశక్తి, శరీరానికి కూడా బలం. ఇది ఆ స్తోత్ర పాఠం వల్ల. అందువల్ల భగవద్గీతని బాగా మీరు కంఠస్థం చేసిన వాళ్ళు, అలాగే పుస్తకం చూసి చదివేవాళ్ళు, మైసూర్లో కూడా పరీక్ష ఇవ్వండి. స్వామిజీ వారు గోల్డ్ మెడల్ ఇస్తారు. భగవద్గీత నేర్చుకున్న వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారు. గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోండి. భగవద్గీత నేర్పుతున్నారు, ఆన్లైన్ ద్వారా నేర్పుతున్నారు. నేర్చుకోండి. బంటుమిల్లిలో బాగా ప్రచారం చేయండి. ఈసారి వచ్చేటప్పటికి బంటుమిల్లిలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కరు చొప్పున కనీసం 18 మంది ఉండాలి. పూర్తిగా చూడకుండా చదివేవాళ్ళు అనేది ఒక ఆశగా ఆశని మీరు తీర్చండి, నెరవేర్చండి. ఇంకేమీ వద్దు నాకు. అదొకటి మాత్రం మీరు ఇవ్వండి. స్వామిజీ వారు ఆనందిస్తారు, సంతోషిస్తారు. బంటుమిల్లి నుంచి వచ్చారా? ఇవన్నీ చాలా ఇష్టమైన క్షేత్రం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.